నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు రాగి ముద్ద చేయబోతున్నా. ఒక కప్పు బియ్యం, ఒక కప్పు బియ్యానికి 5 కప్పు వాటర్. ఒక టీ స్పూన్ సాల్ట్, అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఒకసారి కలిపి చూద్దాం. అన్నం ఉడికింది, ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి. అన్నం మెత్తగా ఉడికిపోయిందండి. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అన్నం బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులో కప్పు బియ్యానికి కప్పున్నర రాగి పిండి వాటర్లో కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా అయితే ముద్దలు కట్టకుండా నీట్గా వస్తుంది. వాటర్ వేసి కలుపుకుంటే ఉండలు పెట్టకుండా బాగా వస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి, ఉండలు పెట్టకుండా. అన్నం ఎంత మెత్తగా ఉడికితే అంత మంచిగా వస్తుంది. అన్నం మెత్తగా అయినాక రాగి పిండి వాటర్లో కలిపి వేసుకోవాలి. ఇలా కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం. మూత తీసి చూద్దామండి, ఉడికింది. అడిగంటకుండా ఉంటుంది, కలుపుతుంది. చూసారండి, ఇలా వాటర్లో కలిపి పోసుకుంటే ఉండలు కట్టకుండా చాలా బాగా వస్తుంది. పొడిపిండి వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది. దగ్గర పడింది, ఉడికింది. నేను చూద్దామండి ఒకసారి. అయిపోయిందండి. చల్లారాక ముద్దలు చేసి పెడదాం.